షేక్ ఇమ్రాన్ అండి. చెప్పండి ఇమ్రాన్ గారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఫుల్ గా వాటర్ వచ్చింది, మొత్తం ఈ ప్రాంతం అంతా మునిగిపోయిందండి. ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం నీట్గా ప్రతి ఒక్కరికి తినేది గాని ఏదైనా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేటట్టు మనుషుల్ని పెట్టి విఎంసి వాళ్ళు గాని మన విఆర్ వాళ్ళు గాని వీళ్ళందరి దగ్గర ఉండి మొత్తం నీట్గా మొత్తం చంద్రబాబు నాయుడు గారు మొత్తం నీట్గా అన్ని చేపిస్తున్నారు కాబట్టి ఇవాళ రోజున ఇదంతా నీట్గా ఉందండి. ఎవరైనా గాని ప్రతి ఒక్క ఇంటికి తినేది గాని తాగేది గాని భోజనం పంపిస్తున్నారండి. టిఫిన్ అనేది ఏదైనా పొద్దున్నే పంపిస్తున్నారండి. పొద్దున్నే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వస్తున్నారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు సామాన్యమైన మనిషిలాగా వచ్చి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మొత్తం ఏ లోటుపాట్లు ఉన్నా గానీ దగ్గరుండి మొత్తం క్రమశిక్షణగా చేపిస్తున్నారు. దాంట్లో ఎటువంటి ఇది కూడా లేదండి. అది ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మీకు ఆయన గత 4 రోజులుగా ఇంటికి కూడా పెట్టడం లేదు. అవును సార్, ఇక్కడే ఉండి దగ్గరుండి మొత్తం నీటిగా అన్ని పనులు చేపిస్తున్నారు సార్. అందుకనే ఇవాళ మొత్తం క్లియర్ అయింది సార్. ఇది ప్రతి ఒక్కటి క్లియర్ అయింది అందువల్లే సార్. చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లే మొత్తం జనం అంతా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. రామకృష్ణాపురం మొత్తం సార్, సింగినగర్ గాని దేవీనగర్ గాని మొత్తం ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది సార్. మా ఫ్రెండ్స్ ఇందిరానాయక్ నగర్ లో ఇరుక్కుపోతే మన బోటు పంపించి దగ్గరుండి మొత్తం చేపించారు సార్ ఎమ్మెల్యే గారు. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఇక్కడ సరిగ్గా చేయట్లేదని చెప్పేసి ఆయన వచ్చారండి. ఆయన వచ్చి ఏం చేశారండి? ఏం చేసి వెళ్ళారు చెప్పండి? వచ్చారు, ఏదో ఫోటోలకి 2 ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఏం చేశారు చెప్పండి? జనానికి ఏం చేశారు? ఏమైనా చేసి వెళ్ళారా? ఏదో వచ్చాను చూశాను 2 ఫోటోలు దిగాను వెళ్ళిపోయాను అంతే. జగన్ గారు చేసింది ఏం చేయాలి? ఆయన వల్ల ఏం అవ్వదు. అది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇది వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిందండి. ఇంటి బయటికే రాలేదండి. ఆయన ప్యాలెస్ లోనే ఉన్నారు, ఆయన ఇంట్లోనే ఉన్నారండి. హెలికాప్టర్ లో కూడా ఎక్కడ తిరిగారండి? పైనుంచి తిరిగి వెళ్తే అయిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళారండి. షిప్ లో వెళ్ళారు, నడుచుకుని వెళ్లాల్సిన చోట నడుచుకుంటూ వెళ్ళారు, లాంచీలో కూడా వెళ్ళారు, షిప్పుల్లో వెళ్ళారు, ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళారండి. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కటి కూడా అందిందండి. అది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం ఊపిరి పీల్చుకున్నారండి, కొంచెం పర్వాలేదు. మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అనేది మొత్తం పోయింది సార్. నా పేరు బి శ్రీరామ్ అండి. సార్, ఇక్కడ మొత్తం గొడవేరు పట్టణంలో ఉంటున్నారు, మొత్తం కొట్టుకొని ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం మీకు నుంచి అంటే భోజనాలు అటువంటి ఎట్లా వచ్చి బ్రహ్మాండంగా ఇదే దారిలో పడవ ప్రయాణంలో అందించారు. ఏమేమి ఇచ్చారండి? ఏదన్నా మామూలు సాంబార్ గాని ఏదైనా మంచి చెడ్డ గాని మొత్తం సహకరించారు. చిన్నపిల్లలకి చిన్నపిల్లలు అంటే ఒక్కసారి అక్కడ బుడమేరు వస్తున్నదంటే ఆమెను చెల్లిచ్చాం. ఆదివారం 7 గంటలకల్లా నిండిపోయింది సుడుగుండం వచ్చినట్టు. అలాగా మేము ఇప్పుడు బాబు గారు పట్టణం సింగ్ గారు వచ్చారు, ఆయన గారు మీకు సదుపాయాలు ఏమి భయపడవద్దు, నేను మీకు సాయం ఉన్నాను అని చెప్పాడు చంద్రబాబు. మళ్ళీ ఉన్నమాట చెప్తాను, మాకు మాత్రం అందించాడు కాబట్టి మళ్ళీ అక్కడ పైన పోవటానికి లేకపోయి రావటానికి లేకపోయి వాళ్ళ కానీ బోట్ల ద్వారా మీకు వచ్చి ఇచ్చారు. అదే అక్కడ పెడతారండి. అక్కడి నుంచి ఇలాగ మేము కట్టనే ఉన్నాము. ఎవరైనా మేడ మీద నుంచి దిగలేరు కదా ముసలి, అలాగా చేశారు. జానపయానాలు ఏం లేవు, ఇబ్బంది లేదు. ఎన్నో ఒక లారీలు, ఎన్నో ఒక భోజనాలు ఏదో ప్రతి ఒక్కటి తెచ్చిచ్చారు. భోజనాల వరకు ఇబ్బంది అంటూ ఏమీ లేదయ్యా. చెప్పండి, భోజనం సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? పొద్దుపూట టిఫిన్, భోజనాలు, పాల ప్యాకెట్లు, మషిన్ డబ్బాలు అన్నీ వచ్చినాయి. పొద్దుపూట మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఇచ్చినాం. ఇంక వరద తగ్గినట్లేదు మీకు? ఇంకో తగ్గిందండి, వరద కొద్దిగా తగ్గింది, ఇంకా కొద్దిగా కానీ అన్ని బాగానే చక్కగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా ఉందండి? మీరు ఎట్లా పనిచేస్తున్నారు? ఆయన బాగానే పనిచేస్తున్నారు. బాగానే చేస్తున్నారు, మరి ఎవరు చేశారు మాకు తెలియదు గారు. మీకు పొద్దుపాట పాల ప్యాకెట్లు, మంచి వాటర్, పొద్దుపాట ఉప్మా కానీ మధ్యాహ్నం బిర్యానీ వచ్చినాయి, సాంబార్ అన్నం అట్లా ఇచ్చారు, పులిహార ప్యాకెట్ ఇచ్చారు, ఉప్మా ఇచ్చారు. సాయంత్రం
మళ్ళీ సేమ్ 3 పూటలు ఇచ్చారు. కొంచెం మధ్యాహ్నం పొద్దునే పాలు ప్యాకెట్ వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి దాదాపుగా సింగారు ప్రాంతంలో తెలుసా మీకు ఎలా ఇదా ఉంది? అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి కదా, వాళ్ళు నిండిపోయింది. అవసరం బాబా మీదకి వెళ్ళారు, వాళ్ళు వచ్చి ఏమో కడుపుకున్నాం. భోజనాలు గీజనం భయం లేకుండా అంతా కూడా లేకుండా అది బాగానే జరిగింది, మొత్తం బాగానే చేశారు మీకు. ఏ లోటు లేదు, అది బాగానే చూసారు. సరే, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది మీకు? పరిస్థితి బాగానే ఉందండి. వాళ్ళు ఫుడ్ అవన్నీ అందిస్తున్నారు, ఇంకా ఏ లోటు లేకుండా వస్తున్నాయి. ఇంకేమేమి ఇస్తున్నారండి? పాలు, అన్నము, ఫుడ్, టిఫిన్ అన్ని అందిస్తున్నారండి. వాటర్ డబ్బాలు అన్ని. చెప్పండి సార్, మీ పేరేంటి? మత్స్యశ్రావు అండి. నేను మామూలు రైతు పని చేస్తాను, దాని వల్ల సింగర్లు ఉంటా. 4 రోజులు నేను ఎక్కడే ఉంటున్నా, ఎందుకంటే వెళ్తాక అవకాశం లేక అన్ని మునిగిపోయి ఉంటున్నా. ఇక్కడే పాప చాలా మంది పురారి బయట కానీ ఏ బయట ఎత్తా తింటాకి మాత్రం ఉంటున్నారు, అపార్ట్మెంట్ లో ఉంటున్నాను. బాబు గారు ఎట్లా వస్తున్నారా? ఏం చేస్తున్నారు ఏంటి? ఆయన వస్తానంటే బాగానే వస్తానంటే బాగా చేస్తాను. నేను మాత్రం చూడలేదు కానీ ఆయన వస్తానని తెలిసింది. పేపర్లు చూస్తున్నా, టీవీలో చూస్తున్నాను సార్, బాగా చెప్తాను. పర్వాలేదు, బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు బాగలేదు, పరిస్థితి బాగలేదు. అయ్యో, మరి ఆయన అలాగే అంటున్నారు. ఈ చుట్టూ బాగానే మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ పాప చేయటం కానీ 74 సంవత్సరాలు ఉన్నాడు పాప ఆయన. అయినా కానీ ఇప్పుడు కుర్రోలా తిరుగుతున్నాడు పాప ఆయన, చేస్తున్నాడు ఎంగిమేన్ లాగా. చక్క పరిపాలన బాగుంది. అందరికి ఏదో కాబట్టి ఎత్తం కానీ చేయటం చందం కానీ చేస్తున్నాడు సార్ ఆయన. అవును, కానీ ఇదే తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ నుంచి దిగాడు తప్ప కిందకి రాలేదు అనుకుంటా కదా గతంలో. అప్పుడు లేదు ఆయన లేదు, అయినా కానీ తిరిగాడు. బాగా తిరుగుతున్నాడు, తిరుగుతున్నాడు. ఉపయోగం బాగుంది సార్. మరి రేపు పొద్దున మరి నష్టపరిహారం సంగతి తెలియదు కదా మాకు. ఇప్పుడు మాత్రం చాలా దెబ్బతున్నాను సార్. ఏమేమి ఇచ్చారు మీకు? పాలు గట్రా అన్ని ఇచ్చారు, పాలు ఇస్తున్నారు, పెరుగు భోజన ప్యాకెట్లు కానీ ఇస్తున్నారు సార్. అన్ని సప్లై చేశారు పొద్దున. మీ పేరేంటి? నా పేరు లక్ష్మణరావు. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి కొంచెం సర్దుమణింది. ఇంకా 25% ఉంది అనుకుంటున్నా. ఇంకా ఎక్కడో వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళంతా మన ఊళ్ళోకి రావాలి, అక్కడికి రావాలి. అది గవర్నమెంట్ మీకు పాల ప్యాకెట్లు అన్ని సక్రమంగానే ఏమేమి ఇచ్చారు? ఏ టైం ఇచ్చారు? పాలు, టిఫిన్, మీల్స్, వాటర్ బాటిల్స్ అన్ని ఇచ్చారు. పొద్దున సాయంత్రం 3 పూటల. ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నారు? పర్లేదు, బాగా. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేసి పెట్టారు అనుకుంటున్నాం. 100% చేశారు, 100% చేశారు. అది ఈ వయసులో ఆయన చాలా కష్టపడినట్టు. చాలా దాదాపు ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళి కష్టపడ్డారు. చేసి మర్చిపోకూడదు. ప్రొక్లైన్ లో కూడా వెళ్ళాడు, దాదాపు 100% వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సరిగ్గా ఏం చేయలేదు, ఆయన ఏం తిరగలేదు, చేయలేదు అంటున్నాడు. ఆయన చేసిన ఆయన ఎవరు గుర్తించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడిన మీరు ఎట్లా చూస్తారు? మేము ఇస్తాం. బాబు గారు ఏ పార్టీతో మా పని లేదు. ఆయన బాబు గారు వన్ సైడ్ కావాలని గెలిపించింది అందుకు చంద్రబాబు గ్యారంటీగా న్యాయం చేశారు, ప్రజలు న్యాయం చేశారు, 100% న్యాయం చేశారు. ఆయన ఎట్టయినా ప్రజల ముఖ్యమంత్రి అనుకుంటా. ప్రజలంటే ఎట్లా ఉండాలి, అందరికీ న్యాయం చేశాడు అన్న. ఆయన ఇల్లు మునిగిపోయినా ఆయన బయట వచ్చి తిరిగాడు. చాలా కష్టపడ్డారు. నేను 4 రోజులు ఉన్నాడు మా ఇంటి పైన. ఆవులు కట్టేసి 4 రోజులు చచ్చిపోయాం కదా. ఇప్పుడు బొరుతు కూడా దాదాపు ఒక్కోళ్ళు పడుకుంటారు. ఎట్లా ఉందమ్మా ఇక్కడ? ప్రస్తుతానికి అయితే అంతా బానే ఉందండి. నిన్న మొన్నట్లో కొంచెం నీళ్ళు అయితే క్లియర్ అయినాయి. వచ్చి మేము ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి పాల ప్యాకెట్లు అన్ని వచ్చినాయండి. ఇది రాలేదనడానికి లేదు. మాకు ఉదయం పూట టిఫిన్ ఇచ్చారు, పాలు ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఎన్ని పాల ప్యాకెట్లు కావాలంటే అన్ని పాల ప్యాకెట్లు ఇచ్చారు. మాకు వచ్చినాయా లేదా అని అడిగి మరి 1-2 టిఫిన్ గాని, భోజనం గాని, బిర్యానీ, ఒక పూట పులిహార అన్ని ఇచ్చారండి. ఇది తగ్గిందనడానికి లేదు మాకైతే. అది ఇంకా మేమే ఒక 2 రోజులు మా అమ్మగారి ఇంటికి వెళ్ళాం సత్యనాపురము. వచ్చినా సరే మేము ఇల్లు చూసుకోవడానికి వచ్చినా సరే
మాకు వచ్చినందుకు ఇచ్చి వాటర్ బాటిల్స్ అన్ని ఇచ్చెళ్ళారు, పడవలో వచ్చి మరి ఇచ్చెళ్ళారు. ఆ ఇబ్బంది అయితే మాకు ఏ ఇబ్బంది లేదండి. ఇల్లు సామాన్లు అవి మునిగిపోయినాయి, మాకేమైనా కొంచెం సహాయం చేస్తే చాలు అనుకుంటున్నాము. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా ఈ వయసులో కూడా ఆయన అలా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. అందరితో పాటు ఆ పడవలో తిరిగి అర్ధరాత్రిళ్ళు చిన్న వయసులో కుర్రోళ్ళలాగా ఆయన వర్క్ చేసినందుకు ఆయనకి దండం పెట్టుకోవచ్చు. అది ఈ మాత్రం అన్నా ఇలా ఉందంటే ఆయన పుణ్యమే, చంద్రబాబు గారి పుణ్యం. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తా. అది అంటే ఇప్పుడు కనుక పక్కన జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, సరిగా ఏం చేయట్లేదు, వర్క్ చేయట్లేదు అని చెప్పేసి అని వెళ్ళాడు. అదైతే మనకి తెలియదండి. అలా వచ్చి చూసి వెళ్ళారు అని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకే తెలియాలి. న్యాయమా అన్యాయం అనేది ఆయనకే తెలియాలి. అది ఆయన మనసాక్షిగా తెలియాలి. అది మనం అయితే అంతకు మించి మనం చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన మాత్రం బాగా చేశారు ఉన్నంతలో. ఇగో చూసారుగా ఎలా క్లియర్ అయిపోయిందో, ఉన్నంత వరకు క్లీన్ చేసుకుంటున్నాము. కాకపోతే నీళ్లను అవి ఇంకొంచెం వదిలితే మాకు కడుక్కోవడానికి సులభంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. అంటే ప్రస్తుతానికి కరెంట్ కరెంట్ అయితే ఉందండి. ఇప్పుడు నిన్న సాయంత్రం ఇచ్చేసారు కరెంట్, మాకు ఇంట్లోకి రాగానే కరెంట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ పూర్తిగా అంటే చాలా వరకు తగ్గినట్టుంది కొద్దిగా మీకు వాటర్ తగ్గిందండి. ఆ చివరి కూడా ఇంకొంచెం తగ్గాలి. కాకపోతే ఇక్క మీదంట ఇలాంటివి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. గొడవేరు పక్కమట ఉన్నారు దాదాపుగా మీరు. అవును, పక్కమట ఉన్నాము. అయినా సరే ఎప్పుడు ఇంత ఉధృతి మాత్రం లేదండి. మేము ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాం. మాకు ఊహ తెలిసిన కాడి నుంచి మహా అయితే ఒక పాదాలు మునిగే వరకు నీళ్లు వస్తాయి కానండి ఎంత ఇదిగా లోపలికి రావడం, మాకు సామాన్లు పాడైపోవడం ఈ సంవత్సరాలు ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైము. ఇక ముందు ఇలా జరగకుండా ఉంటే చాలని మేము అనుకుంటున్నాం. అది సత్యనారాయణ గారు ఇక్కడ మొత్తం మునిగిపోయింది కదా, అట్లా జరిగింది. టైము ఇవ్వలేదు, 10 నిమిషాల్లో వచ్చేసింది మాత్రం. అక్కడ డోర్ వేయడానికి డోర్ కూడా ఆగల, డోర్లో వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడం వెళ్ళిపోయాం. ఒక టీవీ పెట్టిపోయింది, ఒక వాషింగ్ మెషిన్ వెళ్ళిపోయింది, ఏదో సోఫాలు చెట్లు మొత్తం ఏ టు జెడ్ గల్లం తల్లి ఒక్కొక్కళ్ళు అలా పైన పారేసారు. ఆ టైప్ తయారైంది. కాకపోతే ఏంటంటే సర్వీస్ ఉంది. ఎట్లా చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? వేస్ట్ ఎక్కువ అవుతుంది, సర్వీస్ ఉంది. వేస్ట్ అవుతుంది, సర్వీస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు సర్వీస్ మాట్లాడుకుంటే మీరు ఉన్నారు, ఇప్పుడు ఏ రేటు మీకు బాగా జరిగింది. ఏమేమి ఇచ్చారు ఏంటంటే? అన్ని పాలు కొవ్వొత్తులు అగ్గి పెట్టుతో సహా ఇచ్చారు. అదే బాగుంది. పొద్దున పూట అన్ని పాలు ఇచ్చారు, తర్వాత టిఫిన్ ఇచ్చారు, తర్వాత ఏదో రైస్, సాయంత్రం మళ్ళీ రైస్, కొవ్వొత్తులు అగ్గి పెట్టి వాటర్ బాటిల్ మామూలే ఇచ్చినప్పుడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన వరద విపత్తులు మనం చూస్తూనే ఉన్నాము. ఈ వయసులో కూడా ఇంటికి వెళ్లకుండా దాదాపు 4-5 రోజుల నుంచి ఆయన ఉండబట్టే ఇవన్నీ అందింది. ఎవరో ఇచ్చినవి కాదు, ఆయన ఫేవర్ గా చేసి ఆయనకి పంపించారు ఈ ఐటమ్. కాబట్టి ఎవరు ఇస్తారు? ఇది ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు, ఆయన ఉండబట్టి వచ్చినాయి. ఏమేం చేశారు, ఎట్లా చేశారు అంటే బాగా చేశారు. అదే మొత్తం ఇంకొంచెం మెరుగ్గా ఉండేది, కాకపోతే స్టాఫ్ లేరు. మెయిన్ మొత్తం ఒకే చోట వచ్చేబట్టి స్టాఫ్ లేదు. వాళ్ళ ఇది వాళ్ళకు ఉంది. దాదాపు 50,000 మంది ఉన్నారు, మొత్తం సిబ్బంది కొంచెం తక్కువ ఉన్నారు. అసలు తక్కువ వాళ్ళు లేరు. అసలు కార్పొరేషన్ సిబ్బంది ఈ ఐటమ్ కి కాపలా తప్ప తెచ్చేవటం కుర్రోళ్ళు సేవ, కువ్వ కార్యకర్తలు కుర్రోళ్ళు. ఇక్కడ పరిశ్రమ ప్రాంతాలకి వచ్చారు కదా, అది మరీ విపత్తు ఘోరం. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఇక్కడ జరగట్లేదు, కార్యక్రమం జరగట్లేదు ఉన్నారా? లండన్ ఫ్లైట్ వచ్చారు అన్నారా? 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి వచ్చాడు. ఎవరికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డిని అంటానికి లేదు, ఇచ్చాడు, వెళ్ళాడు అంతే. అంతవరకు ఆయన స్టేజ్ ఆయన ఇచ్చేయలేదు, ఏమి అవ్వకుండా అలా ఇచ్చేది వెళ్ళలేదు. కానీ ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నారు, ప్రతిపక్ష పాత్ర ఇక్కడ అయినా జనాలకి మీరు కాదు. ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఒకటి ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం అయ్యా, తెలుగుదేశం అయ్యాం. తెలుగుదేశం కార్యకర్తలు తప్పాలని అంటారా లేదు కదండి. అప్పటికి పాపం పార్టీతో ఇది లేకుండా పంచారాళ్ళు, అది ఒప్పుకోవాలి. అదేం ప్రాబ్లం సార్. ఇక్కడ ఇంకా గొడవేరు పక్కన ఉన్నారు మీ యొక్క మాకు 89లో ఒకసారి వచ్చింది, 2004లో వచ్చింది. ఈ విధంగా కాదు, ఇక్కడ దాకా వాటర్. ఇది లో బీజీ ఉంది కదా, లో బీజీ వలన వాటర్ ఫ్లోటింగ్ అటు నుంచి వచ్చేసింది మాకు. ఎవరికి సింగనార్ ఫుల్ అయింది అనుకోండి, రైల్వే ట్రాక్ ఆపేది. లో బీజీ మాకు ఎఫెక్ట్ ఒక గంటలో వచ్చేసి గంట 10 minutes అండి, 10 నిమిషాలు దాటి మా ఎన్ని ప్యాక్ చేసి పైన పడేసారు. అది 10 నిమిషాలు. ప్రభుత్వ సేవలన్నీ ఇక తర్వాత పాపం మరీ ఫుడ్ ఫ్యామిలీస్ ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా లైన్ లో పెడితే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు
మన 5 ఏళ్ళు దెబ్బకే ఏది పాడైనా చేయించుకోవటం ఇబ్బందిగా ఉన్నారు. అన్ని అసలు పోయి బాగా ఉంది. టీవీ అయితే కుట్టుకొని పోయింది, ఎక్కడ దొరకని కూడా దొరకదు. అది చూడండి అసలు మొత్తం కోపాలు గేపాలు బయటపడి పైకి ఎక్కించారు. మా మదర్ ఫోటోలు అయితే బయట దొరికింది. అది మా రేపు 19th సంవత్సరం మదర్. ఆ టైం కొత్త అసలు ఘోరం బియ్యం పనికి ప్రతి ఇంట్లో బియ్యం అయ్యి ఘోరం పెరుగుతుంది. వాళ్ళేంటి పాపం పుల్కా బండి, ఇడ్లీ బండి వాళ్ళ లెవెల్ అది. మరి వాళ్ళంతా మాట్లాడారు. అప్పటికి బాబా వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ కానీ అన్ని అందింది. పర్ఫెక్ట్ గా జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా చేశారు. పార్టీతో సంబంధం లేదు, కార్పొరేషన్ తో సంబంధం లేదు. వాళ్ళు తీసుకొచ్చారు.